ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలపై, అలాగే వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా చేరుతున్నాయి అనే విషయాన్ని, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానాలపై ఇక్కడికి వచ్చే ప్రజల వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? స్వప్న. ఏం చేస్తారమ్మా? మేము రైతు పనే చేస్తాం, తిరునపలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన వచ్చిన కాంచి అన్ని మంచిగా జరిగినాయి. రుణమాఫీ కూడా వస్తుంది, బియ్యం కార్డులు కూడా ఫ్రీ అంటగా, అవి కూడా వస్తున్నాయని అప్లికేషన్ పెట్టారు. అందరూ వస్తాయని అన్నారు. మరి ఇల్లులు కూడా వస్తాయన్నారు. అప్లికేషన్ పెట్టమంటే పెట్టినాం, దరఖాస్తు పెట్టారు. పేరు వచ్చిందా? ఇంకా రాలేదు. ఇంకా మా ఊర్లోకి సప్లై కాలే, వస్తాయని చెప్పారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రైతు రుణమాఫీ అయితే మా మామకు జరిగినాయి, మాకైతే ఏం లేదు. కేసీఆర్ గారి పాలన కూడా జరిగింది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరమ్మా? రాజమ్మ. ఏం చేస్తారమ్మా? వాచ్మెన్ అనుకుంటాం. గ్రామం, మండలం ఎక్కడమ్మా? నూతన కాళ్ళు, మిరియాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు కేసీఆరే కావాలి. కేసీఆర్ పాలనే బాగుంది. 2 గంటల నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. నిలబడితే బస్సులో ఇంతసేపు ఇక్కడ కూర్చున్నాం. ఇంకో కాళ్ళు ఇక్కడ కూర్చున్నా, ఈయన కూర్చొని ఇస్తలేడు. ఆడిపోతున్నా మళ్ళీ బస్సుకి అందుకోలేనని ఇక్కడ కూర్చున్నా. బస్సుకి అయితే ఇబ్బంది అవుతుందంట. బస్సుకి దేనికైనా ఇబ్బందే ఉంది, అన్నిటికీ ఇబ్బందే ఉంది. 8 గంటలకు వచ్చినాం దిల్సునగర్, 11ంటికి ఎక్కినాం బస్సు. నిలబడే వచ్చినాం అట్లా కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్దే బాగుంది. 2500 ఇస్తాను అయ్యేడా, ఏంది ఆడబిడ్డలకు ఉండేగా కళ్యాణ లక్ష్యం అయ్యేడా, ఇంకా చాలా పెట్టిండు. ఏదో ఒక్కడి కూడా ఇయ్యడా. బస్సులు ఏమన్నా అంటే బస్సు ఫ్రీ పెట్టినా, కరెంటు ఫ్రీ పెట్టినా, బస్సు ఫ్రీ పెట్టినా, కరెంటు ఫ్రీ పెట్టినా. గీ మాత్రం బాగా చెప్తాను రోజు. అంతే. రైతు బంధు కూడా ఈయన పోయినసారి 2 సార్లు, ఈసారి 2 సార్లు ఇవ్వాలి. దానాలని. మీ పేరమ్మా? సుమతమ్మ. గ్రామం, మండలం? గ్రామం నోల, మండలం నకరికల్లు, జిల్లా నల్గొండ. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన అంటే ఇక ఇచ్చే వాగ్దానాలు ఇయ్యలేదు, కొన్ని ఆగిపోయినాయి. మరి ఇస్తా అంటుండే, ఇంకెప్పుడు ఇస్తాడని అందరికి కోపం. రైతు మందు లేదు, మహాలక్ష్మి పథకం లేదు, నిన్నే అలా అది ఆత్మీయ భరోసా ఇస్తా అన్నాడు, అది లేదు. గ్యాస్ది లేదు, కరెంటుది లేదు. ఇవన్నీ ఉచిత బస్సులు పెట్టి లేనిపోని ఇవన్నీ కల్పించుకుంటా గోళలు అవుతున్నాయి బస్సులల్లా. ఎందుకని ఇవన్నీ అనవసరంగా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అన్నీ ఉండే. అప్పుడు కరెంట్ 1 నిమిషం కూడా పోలేదు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు. ఆయన అన్న వాగ్దానాలన్నీ చేసిండు. కష్టమో నిష్ఠురో ఏం పని చేసిండో మనకు తెలియదు. పనులైతే జనానికి సహకరించిండు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే తాత. మీ పేరు తాత? మీరు చంద్రయ్య. ఏం చేస్తుంటారు తాత? ఏం లేదు, ఇంటికానే ఉంటా. అటాటాకు వచ్చింది, ఇంటికానే ఉంటా. గ్రామం, మండలం? రెడ్డిగూడెం, తుంగతుర్తి, మధ్యకాల మండలం, సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? జమారెడ్డి పాలన మంచిగానే ఉంది. కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ తప్పు లేకుండా ఎవరు చేస్తారు? మంచిగానే ఉన్నాయి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా అందుతున్నాయి అంటారు? ఇతరాన్ని ఆకుదారాలు ఇంకా ఇయ్యలేదని బాధపడుతున్నాం, కానీ వెనుక ముందో ఇతడని అనుకుంటాను, ఆశపడుతున్నాం. ఇప్పుడు ఏమి చూడు, ఆయన ఫ్రీ బస్ పెట్టిండు ఫస్ట్. ఈ గోల చూడు, ఈ గోల మాత్రం మంచిగా లేదు. కరెంటు మంచిగా ఉంటుంది. ఏముందా, పింఛన్లు చేయలేదు. అదేదో రైతు బంధు సగం వేసిండు. ఏది కోసం లేలే. ముందుగా చూపిస్తాడు, ఎకరానికి వేస్తాడు. 1 ఎకరానికి 4 ఎకరాలకి వేసి మళ్ళీ 2 ఎకరాలకి వేస్తాడు. మళ్ళీ 2 ఎకరాలకి వేసి బంద్ పడతాడు, మళ్ళీ 3 ఎకరాలకి వేస్తాడు. ఏది 3 ఎకరాలకు వేసింది అంటాడు, 3 ఎకరాలకు వేసింది అంటాడు. చూడకపోతే 10 మందికి వచ్చి 50 మందికి రాలే. వాడు ఎకరం ఒకటి మొత్తుకుంటాడు, 2 ఎకరాలు మొత్తుకుంటాడు, 3 ఎకరాలు మొత్తుకుంటాడు, 5 ఎకరాలు మొత్తుకుంటున్నాడు. ఏముంది అదే కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చాలా వరకు కొద్దిగా పాపం నుంచి తప్పు చేసిండు, కానీ కొంతవరకు అయితే మాకు మంచిగా అనుకున్న మాట మీద నిలబడ్డాడు. కొద్ది గొప్ప ఆయన కూడా తప్పు చేసిండు, చేయలేదని కాదు. ఆయన కూడా కొంత మంచిగా చేసిండు. ఈయన కూడా కొన్ని జాతరలు మంచిగానే, కానీ ఇక అయితే నడుతుంది ఇక. థ్యాంక్ యూ తాత. నమస్తే అమ్మ. వ్యవసాయం చేస్తాం మేము. ఆయన ఒడ్లు సన్నోట్లు పెట్టమన్నాడు, సన్నోట్లకు వేసిండా, బోనస్ వేసిండా, వేస్తానని ఏనే ఏడా ముందర వేసిండా, మళ్ళీ ఏనే వేయలేదు. మధ్యకు ఏం చేసిండు? ఏం చేయలేదు. మమ్మల్ని అంత నిండా ముంచిండు, నాశనం చేసిండు. ఈయన వచ్చిన కాంచి మొత్తం పోతుంది, దేశం అంతా పాడైపోతుంది. ఏం అవసరం లేదు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రుణమాఫీ లేదు, మాకు జరగలేదు కానీ ఇప్పుడు పండించిన పంటకు వేస్తా అన్నాడు కదా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సతీష్. ఏం చేస్తుంటారు సార్? ఈయన
డ్రైవింగ్ చేస్తాం. గ్రామం మండలం. సూర్యాపేట డిస్టిక్ నూతనకల్ మండలం, విలేజ్ వచ్చేసి అలుగునూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు. 6 గ్యారంటీలు అండు, 6 గ్యారంటీలు బోగస్ గ్యారంటీలు, అన్నిటినీ తుంగలో దొక్కిండు. ఏదో సీటు కోసం ఢిల్లీకి మూటలు పంపుతుండు. ఆ సీటును కాపాడుకోవడం కొరకే ఇప్పుడు మంత్రి చేసి ఒక ఎమ్మెల్యే చేసిండు, కానీ మినిస్టర్ చేయలే. ఇంతమందుకు మినిస్టర్ చేసి ఉంటే పాలన అనేది ఏందో తెలుసు. పాలన తెలియని సీఎం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, కేసీఆర్ పాలన బాగుంది. కాకపోతే 2-3 చిన్న మిస్టేక్ వల్ల ఓ దళిత బంధు ఒకటి, దళితుల 3 ఎకరాల భూమి ఒకటి, ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఒకటి, ఈ 3 ఎవరు లేకపోయిండు. थैंक यू सर. नमस्ते सर. नमस्ते. आपका नाम क्या है सर? पवन सिंह. आपका काम क्या है सर? मार्केटिंग सर. गांव सर, गांव की तरफ. हैदराबाद. सीएम रेवंत रेड्डी साहब का काम कैसा है सर? अच्छा ही है सर, ऐसा कुछ भी नहीं, चल रहा है, ठीक ठाक है, वर्क तो चल रहा है, काफ़ी अच्छा ही है डेवलपमेंट. अभी तक आपको घर में और आपको गांव में क्या क्या आते सर? वो गैस का तो अभी तक नहीं हुआ, गारंटी तो ऑलमोस्ट खाली बस का ही फ्री है और उसके अलावा तो कुछ हुआ ही नहीं. उस दिन केसीआर साहब का काम कैसे है सर? केसीआर का तो काम ठीक ठाक था, उनके जो प्रोजेक्ट है जो भी आज वर्क हो रहा है उनका ये पूरा सेंक्शन हुआ सो चल रहा है. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అన్వర్. నా పేరు నల్గొండ టౌన్. ఏం చేస్తుంటారు సార్? నేను ఎంప్లాయీ గవర్నమెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు అనేదే కాదు, కాంగ్రెస్ పాలన ఎప్పుడైనా బాగానే ఉంటుంది. కానీ ఫ్రీ స్కీమ్స్ వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతుంది. మన తెలంగాణ ఇంకా దివాలా తీస్తుంది ఫ్రీ స్కీమ్స్ వల్ల. ఈ ఫ్రీ బస్సెస్ పెట్టిరు, దానికి ఏజ్ లిమిట్ పెట్టాలి. 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళకు, మహిళలకు, విధవలకు, బ్రాండెడ్ చెవు మూటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అందరికీ అవసరం లేదు. ఇక పని దొంగతనం అవుతుంది, పని వాళ్ళు దొరకలేదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మొత్తం పని చేసి దోచుకుపోతారు. మన వాళ్ళు తెలంగాణలో వెనకబడిపోతారు. ఏ పని ఉన్నా వస్తలేడు, తిండికి వస్తలేరు. కాబట్టి తిండి దొరుకుతుంది అలా ఫ్రీ స్కీమ్స్ వల్ల. దానివల్ల మనకు ఫ్యూచర్లో చాలా డేంజర్ ఉంది. ఎనీహౌ ఫ్రీ స్కీమ్స్ తీసేయాలి, కష్టపడేటోనికి ఫలితం ఉండేటట్టు చూసుకోవాలి. ఉద్యోగాలు లేక పిల్లలు ఒక్కొక్క ఉద్యోగాలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా పెంచింది. అది పెంచడం వల్ల ఒక్క ఉద్యోగుని జీతంలో 5 అపార్ట్మెంట్ అవుతారు. 5 సంసారాలు అంటే దానివల్ల ఒక 1500 మంది బతారు కుటుంబంలో. ఒక్కొక్కటి 100 లక్ష. ఇప్పుడు సీనియర్ క్యాండిడేట్ ఉంటాడు కదా, గెస్టెడ్ ఆఫీసర్, ఆయనకి ఎంత ఉంది జీతము? 1,00,000 ఉంది. కొత్త రిక్రూట్మెంట్ పెడితే యూత్కు బాగుంటుందని దేశాలు ఇచ్చిపెట్టి దేశాలు పోతున్నారు. ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఈ బస్సులు అయితే ఫ్రీ స్కీమ్స్ ఒక ఏజ్ లిమిట్ పెట్టి విడోస్కు, చెవిటి మోగోళ్ళకు, హ్యాండిక్యాప్స్ వాళ్ళకు వాళ్ళకు ఫ్రీ పెడితే పుణ్యం కూడా ఉంటుంది. అందులో ఒకటి వైట్ కార్డ్ పెట్టాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏంది? అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టిరు. వాళ్ళే కార్యకర్తలు వాళ్ళే మొత్తం చూసుకోరు. ఎవరు సలహాలు ఏది కొన్ని విధంగా రైతులకు, కొన్ని పేద రైతులకు బాగా జరిగింది. ఆ రైతులలో కూడా అలా ఫీలింగ్ చూపించడం, ఉన్నోళ్ళకి ఇవ్వడం అదొకటి తప్పు. లేనోళ్ళకి ఇవ్వడం కేసీఆర్ పాలన కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు రాంబాబు. గ్రామం మండలం సూర్యాపేట. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన కానీ గతంలో టీఆర్ఎస్ పాలన కానీ పెద్ద వ్యత్యాసం లేదు. నిత్యావసర వస్తువులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. విద్యా వైద్యం కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ కార్మిక వర్గానికి సంబంధించిన కనీస వేతనాలు కూడా ఆ గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ పెంచిన పరిస్థితి లేదు. స్కీమ్ వర్కర్లు కానీ ఇతర కార్మికుల సమస్యలు అంతే ఉన్నాయి. ఇంకా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు 2019లో 55 సంవత్సరాలు 55 రోజులు సమ్మె చేశారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు తప్పితే ఈరోజు ఆర్టీసీ కార్మికులపై పనిభారం పెరిగింది. ఉద్యోగభద్రత లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవి రెండు పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సంవత్సరం తర్వాత ఈ రైతుల్లో కానీ, ఉద్యోగుల్లో కానీ, నిరుద్యోగుల్లో కానీ బాగా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈరోజు అనేక అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తున్న వాళ్ళకు కూడా కనీస వేతనాలు పెంచుతున్న పరిస్థితి లేదు. కానీ నిత్యావసర వస్తువుల మటుకు వస్తువుల ధరలు రోజు పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుడు బతకడం కష్టంగా ఉంది. వీటన్నిటి పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజుకైనా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలందరి సమస్యలు పరిష్కారం చేయకపోవడాలనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకోవాల్సి జరిగింది. కానీ దాని నుంచి గుణపాఠం నేర్చుకొని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? నా పేరు నాగమ్మ. ఏం చేస్తారమ్మా? మీ వ్యవసాయం చేస్తాం. గ్రామం మండలం? మాది పిల్లల మేర.
సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం అంటే సరే ఆయన గెలవాలని అందరు ఓట్లు వేసిరు, గెలిపించిరులే కానీ రుణమాఫీ అందరికి కాలేదు. ఇప్పుడు రైతు బంధు అనేది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. మరి ఇక అవతల కేసీఆర్ చేసినట్టు ఆయన కూడా చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఆయన మంచిగా చేసిండు అన్ని పనులు, ఈయన కూడా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు మాకు ఇంట్లో ఇద్దరికి ఉంది రుణమాఫీ. ఇట్లా ఒకరికన్నా కాలేదండి, ఒకరికైంది ఒకరికన్నా అయినా మాకు సంతోషం ఉండు. ఇట్లా ఎవరికి కాలే. రైతు బంధు కూడా ఒక 2 ఎకరాల వరకే నాకు ఒకదానికి వచ్చింది, మా ఆయనకు కూడా రాలే. మరి ఇక అందరు చేసినట్టు చేసి జనం కూడా చాలా వరకు బోర్లు ఎండిపోయి పొలాలు ఎండిపోయి బాధపడుతారు. ఎప్పుడు వచ్చినట్టు కాళేశ్వరం నీరు వస్తే అందరికీ మంచిది కదా, జనం ఇబ్బంది పడొద్దని అనుకుంటున్నాను. ఇప్పటికి ఏ విధంగా ఉంది ఈ 6 గ్యారెంటీలన్నీ గ్రామాల్లో ఏ విధంగా అందుతున్నాయి అంటారమ్మా ప్రజలకి? 6 గ్యారెంటీలు అంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు అంటారు జనం. ఇంకా టైం పడుతుంది అంటారు కానీ మరి అది వచ్చేది తెలియదు, రాని తెలియదు. చాలా వరకు అయితే రాలేదని అంటారు, వస్తే మంచిదని అందరం అనుకుంటాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ మంచి పాలన చేసిండు. ఆయన అన్నీ మంచిగా అందరికీ అవకాశాలు అనుకున్నది ఏ జాతి వరకు వాళ్ళకు అనుకున్న పనులు ఇచ్చిండు, మంచిగానే చేసిండు కేసీఆర్. కానీ ఇప్పుడు జనం ఇబ్బంది పడుతారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది రావద్దు కదండి. మంచిగా ఉండాలంటే ఆయన చేసినట్టు ఈయన కూడా చేస్తే అందరు ఆయనను కూడా మంచిగా అంటారు. ఇప్పుడు కొన్ని తీరుతుండే కొన్ని రుణమాఫీ అన్నప్పుడు కేసీఆర్ కొన్ని లక్షల రూపాయలు అన్నాడు, ఆయన మాఫీ చేసిండు, అంతవరకు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఉన్నాయని ఈయన చేస్తే బాగుండు. మేము రైతులం, మాకు రుణమాఫీ అయితే మాకు కూడా సంతోషమే కదా. కాలేదండి, ఇంతవరకు కాలే. థ్యాంక్స్ అమ్మా.